సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఒక మినీ ఇన్వర్టర్ అయితే తయారైతే చేయబోతున్నాం. సో ఈ మినీ ఇన్వర్టర్ మనకైతే ఏ విధంగా వర్క్ అవుతుందో మీరైతే వీడియోలో చూస్తారు కదా. మనకైతే ఈ ఇన్వర్టర్ వచ్చేసి పూర్తిగా 12 వోల్ట్ బ్యాటరీతో అయితే రన్ అవుతుంది. ఈ ఇన్వర్టర్ ద్వారా మనమైతే లైట్స్ కానీ ఎల్ఈడి లైట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇదైతే మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలను అయితే ఇదైతే ఇలా తయారు చేద్దామో చూసేద్దాం. సో ఇంకా మన వీడియోస్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. లైక్ అయితే చేయడం లేదా లైక్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే వీడియోకి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాజెక్ట్కి అయితే నేను వాడబోతున్న ఇన్వర్టర్ బోర్డ్ అయితే ఇదే అనమాట. 100 వాట్ అయితే ఇదైతే మనకు అవుట్పుట్గానే అయితే ఇస్తుంది అనమాట. అరౌండ్ మనకి ఒక 200 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ ఏదన్నా ఉన్నదంటే ట్రాన్స్ఫారమే అనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫారం వల్ల మనకైతే ఏసీ నుంచి డీసీకి అయితే కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇవే మనం ఏసీలో ఇన్పుట్గా ఇస్తే ఇవైతే మనకు డీసీ లాగా అయితే వస్తుంది. ఇవి ఏసీలో ఇన్పుట్ ఇస్తే ఇవి డీసీ లాగానైతే కన్వర్ట్ అయితే అవుతుంది. 12 ఇది 12, ఇది 0, ఇది 12. ఇది అయితే పాజిటివ్ అనమాట, ఇవి 2 నెగిటివ్. ఇదైతే ట్రాన్స్ఫారం అనమాట, మనకి 3 amp ట్రాన్స్ఫారం అనమాట. ఇదైతే నేను పాత ఖరాబ్ అయిన హోమ్ థియేటర్స్లోకి వెళ్ళి అయితే రిమూవ్ అయితే చేసిన అనమాట. నేనైతే ఈ ట్రాన్స్ఫారమ్స్ ఎలా రికార్డ్ చేయాలనేది అయితే ఒక షార్ట్ అయితే చేసిన ఛానల్కి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి అయితే నేనైతే ఈ పీవీసీ షీట్ అయితే వాడుతున్నాను అనమాట. మీరు దీని ప్లేస్లో కార్డ్బోర్డ్ షీట్ కూడా వాడచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండడానికి. ఇప్పుడైతే మనం ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఇలా బెండ్ కావద్దు, ఎందుకంటే మనకి ట్రాన్స్ఫారం వెయిట్ హెవీగా అయితే ఉంటుంది అనమాట. దానివల్ల అయితే మనం ఇవైతే స్టిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ అయితే చేసుకోవాలన్నమాట. స్ట్రిప్స్ ఇలానైతే స్టిక్ చేసుకున్నాను అనమాట. నేనైతే మీకైతే వీడియోలను అయితే చూపించాలి, ఎందుకంటే మనకి వీడియో ల్యాగ్ అవుతుందని నేనైతే మీకైతే వీడియోలను అయితే చూపించాలన్నమాట. సారీ గైస్, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్న కనెక్షన్స్ పార్ట్ అయితే రికార్డ్ చేయడం అయితే మర్చిపోయా. ఏం పర్లేదు, నేనైతే కనెక్షన్స్ గురించి అయితే చెప్తా, జాగ్రత్త అయితే వినండి. ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్ యొక్క లెఫ్ట్ సైడ్ వైర్ వచ్చేసి బోర్డు యొక్క లెఫ్ట్ సైడ్, మళ్ళీ మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క రైట్ సైడ్ వైర్ వచ్చేసి బోర్డు యొక్క రైట్ సైడ్, మళ్ళీ అక్కడ మనకి బ్లాక్ వైర్ వచ్చేసి పాజిటివ్ కింద యాక్టివ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఎల్లో వైర్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇక్కడ సాల్వింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే అది మనకి నెగిటివ్ కింద యాక్టివ్ అవుతుంది. ఒకవేళ ఈ కనెక్షన్స్ గిట్లా మీకు అర్థం కావన్నట్టయితే స్క్రీన్ మీద నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇస్తే దాన్ని చూసి అయితే ఫాలో అయితే అవ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గ్రీన్ వైర్ అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి, అంటే పాజిటివ్ కనమాట. ట్రాన్స్ఫార్మర్ యొక్క 0 వైర్కి అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి, గ్రీన్ వైరు. సో ఇంతటితో మన కనెక్షన్స్ 80% అయితే పూర్తి అయితే అయినాయి అనమాట. ఇది వచ్చేసి మన బేసు. దీని మీద అయితే ఈ ఎక్విప్మెంట్ మొత్తం స్టిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బేస్ మీద మనం ఇప్పుడైతే ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అయితే ఈ బేస్ మీద అయితే మనం అయితే స్టిక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ బోర్డు మీద ఫెవిక్విక్ వేస్తే మనకైతే ఈ బోర్డు అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే మనమైతే ఈ 4 హోల్స్కి అయితే మనమైతే ఈ స్క్రూ వేసేటట్టు ఒక మెకానిజం అయితే చేస్తున్నాం అనమాట. హీటర్ తయారు చేయగల మెయిన్ కారణం ఏంటంటే మనకైతే సమ్మర్ అయితే వచ్చేసింది, చాలా పవర్ కట్స్ అయితే జరుగుతుంటాయి కదా. అవి అవాయిడ్ చేయడానికి ఒక టార్చ్ లైట్, ఇంకొక పవర్ బ్యాంక్, సోలార్ పవర్ బ్యాంక్ అయితే తయారైతే చేశాను అనమాట. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అనమాట. ఇంకే చాలా ప్రాపర్గానైతే స్టిక్ అయితే చేసుకోవాలి మనం. ఇలా స్టిక్ ఈ ట్రాన్స్ఫారం కూడా సేమ్ అనమాట. ఇక్కడనైతే మనమైతే ఈ ట్రాన్స్ఫారంకి చిన్న ఫెవిక్విక్స్ వేసి ఫెవికల్తోనైతే స్టిక్ చేసేసి ఒక 1 hour అయితే విడిచిపెట్టేస్తే మనకైతే మన ప్రాజెక్ట్ అయితే 80% అయితే కంప్లీట్ అయితే అవుతుంది. మీకైతే ఈ టోటల్ ప్రాజెక్ట్ మీకైతే స్టిక్ చేసి అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఇలానైతే స్టిక్ అయితే చేసేసాంగా. ఇలానైతే ప్రాజెక్ట్ మంచిగా స్టిక్ అయితే చేసుకోవాలి, అప్పుడే మనకైతే బెటర్ లుక్స్ అయితే వస్తాయి అన్నమాట. పీవీసీ షీట్ తీసుకొని ఇలానైతే హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే స్విచ్కి, అండ్ ఇది ఒక డీసీ సాకెట్, అండ్ ఇది ఒక లైట్ అనమాట. ఇవన్నిటికి అయితే హోల్స్ అయితే వేసుకున్నాను అనమాట. వీడియో మనకి ల్యాగ్ కాకుండా ఉండడానికి ఇవన్నిటికి అయితే హోల్స్ అయితే వేసుకున్నాను అనమాట. చేసి మనకి స్విచ్ అనమాట. అండ్ నెక్స్ట్
ఒక ఎల్ఈడి అనమాట. ఈ ఎల్ఈడికి మనం అయితే ఒక 1K రెసిస్టర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ 1K రెసిస్టర్ వేసుకోవడం వల్ల మనకైతే ఎల్ఈడి లాంగ్ లైఫ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడనైతే లైట్ అనమాట. అండ్ ఇది డీసీ సాకెట్. ఇది వచ్చేసి నెగిటివ్ అనమాట. ఇది నెగిటివ్ వైర్ అనమాట. మనకి ఈ నెగిటివ్ వైర్ వచ్చేసి నెగిటివ్ వైర్ అని వచ్చేసి స్విచ్ యొక్క సెకండ్ టర్మినల్ మధ్యలో టర్మినల్కి అయితే ఇవ్వాలన్నమాట. డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే నేనైతే 3 టర్మినల్ స్విచ్ అయితే ఇక్కడనైతే వాడాను అనమాట. ఎందుకంటే మనకి 240 అంటే మనకి ఇట్లా స్విచ్ లాంగ్ లైఫ్ రావడానికి టర్మినల్ స్విచ్ అయితే వాడాను అనమాట. మీరు 2 టర్మినల్స్ కూడా వాడచ్చు, నో ఇష్యూస్. మళ్ళీ మనకైతే ఒక స్విచ్కి ఒక టెర్మినల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ థర్డ్ టర్మినల్కి అయితే ఇలా సాల్వింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక టర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి మనకైతే ఈ డీసీ సాకెట్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి ఇలానైతే సాల్వింగ్ అయితే చేసుకోవాలన్నమాట. పాజిటివ్ టెర్మినల్కి మళ్ళీ మనకి ఇప్పుడైతే మనం వీటికైతే సాల్వింగ్ అయితే చేసుకున్నాంగా, ఇప్పుడైతే మనం ఎల్ఈడికి అయితే సాల్వింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రెసిస్టర్ ఏమో నెగిటివ్ టర్మినల్ అనమాట. నెగిటివ్ వచ్చేసి మనకి ఇక్కడ డీసీ సాకెట్లో నెగిటివ్ టర్మినల్, మనకి ఇక్కడ పాజిటివ్ టర్మినల్ వచ్చేసి దీనికైతే యాడ్ అయితే చేసేయాలన్నమాట, పాజిటివ్ టర్మినల్. ఇప్పుడైతే ఇవైతే మీకు ఇవన్నిటిని సెట్ చేసి అయితే మీకైతే చూపిస్తా. సో ఇప్పుడైతే మన మినీ ఇన్వర్టర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే రెడీ టు టెస్ట్. ఒకసారి మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తా. అయితే 12 వాట్ 7 amps బ్యాటరీ అనమాట. దీంతోనైతే మన ఇన్వర్టర్ అయితే ఆపరేటింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ మేల్ సాకెట్ మన ఫీమేల్ సాకెట్లో పెట్టేసి ఇన్పుట్గానైతే స్విచ్ చేయగానే మనకైతే ఇక్కడ ఇండికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది, ఆన్ అయినట్టు ఇండికేషన్. ఇప్పుడు ఒకసారి మీకు ఒక ఎల్ఈడి లైట్ టెస్ట్ చేసి అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఈ లైట్ని అయితే మీకు వెలిగించి అయితే చూపిస్తా. మన ఇన్వర్టర్లో పెట్టి ఈ 2 వైర్స్ అయితే మన సాకెట్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఎప్పుడైతే స్విచ్ చేస్తామో మనకి లైట్ అయితే గ్లో అయితే అవుతుంది. మన పవర్ బ్యాంక్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు స్విచ్ చేసి మనం. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది పవర్ బ్యాంక్. సరే మీకు లైట్స్ ఆఫ్ అయితే చూపిస్తా. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది అన్నమాట. పవర్ బ్యాంక్ వచ్చేసి మనకి ఎటువంటి వైర్ అయితే లేదు, ఇన్వర్టర్ వైర్ అయినమాట మనకు మొత్తం. ఇప్పుడు వచ్చేసి మల్టీమీటర్ ద్వారా మనం మినీ ఇన్వర్టర్ ఎంత అవుట్పుట్ ఇస్తుందో ఏసీ అవుట్పుట్ మనమైతే దీని ద్వారా అయితే చెక్ చేసుకున్నాం. సో ఇదే ఈ 2 ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనం సాకెట్లను అయితే పెట్టేయాలన్నమాట. ఇక్కడ మన మ్యాక్స్ వోల్ట్ వచ్చేసి మనకి 172 171 అలానైతే వస్తుంది 200కి. సో చూసారుగా వీడియో గిట్లా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా అయితే చెప్పండి. సో ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసి పక్కనున్న గంట సింబల్ని అయితే అల్లో పెట్టుకోండి. వీడియోస్కి అయితే లైక్ అయితే చేసేయండి. సో సీ యు ఇన్ ది అనదర్ వీడియో. బాయ్.